అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ గొడవల్లో దెబ్బలు కూడా తగలవచ్చు. ఆనందం యొక్క వాతావరణం కుటుంబంలో కలిగి ఉంటారు. సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించగదిలే అవకాశాలున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేయాలని ఆసక్తితో ఉంటారు. కోరుకున్న విజయాన్ని విద్యార్థులు ఖచ్చితంగా సాధిస్తారు. సోమరితనం అనేది లేకుండా చూసుకుంటారు. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు. అందరినీ వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ కలిగి ఉంటారు. మరియు వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది ఉంటుంది. భవన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. ఈరోజు పనితీరులో విజృంభణ అనేది ఉంటుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మాత్రం ఈరోజు దూరంగా పెట్టాలి. దాంతో పాటు ఈరోజు మీ ఆచరణలో ప్రేమ అనేది తేవడం వల్ల మీ పనులు సానుకూలంగా పూర్తయిపోతాయి. ఆటంకాలు, అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. పెద్ద అవకాశం అనేది మీకు రాబోతున్నది. మీ ప్రవర్తన వల్ల అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. మీ వ్యాపారంలో ఆర్థిక నష్టాలు లేకుండా చూసుకోవాలి. మీరు సహాయ సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు. ప్రమోషన్ గురించి ఒక శుభవార్త అనేది మీకు లభించే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు భయాన్ని మీరు పూర్తిగా తొలగించుకోవాలి. పని ప్రాంతాల మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. ఈరోజు రాశి వారు మాత్రం పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకుండా ఉండాలి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి. ఈరోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మంచి రోజుగా ఉంది. మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. అనవసరమైనటువంటి తగవులకు, వివాదాలకు దూరంగా ఉండాలి. తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి. పని రంగాల్లో వెనుక భాగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. అవి స్వయంచాలకంగా తొలగించబడతాయి. ఈరోజు అదృష్టం మద్దతు అనేది మీకు పూర్తిగా లభించబోతుంది. ప్రియమైన వారితోటి రాత్రి లేదా సాయంత్రం పూట మీరు మంచి సమయం బయట గడిపే అవకాశాలు అయితే మరి మీకు లభిస్తాయి. దాంతోపాటు ప్రేమలో కూడా మీరు గెలవడం అనేది సాధ్యమవుతుంది. ఇక ఈరోజు అవివాహితులకు వివాహ యోగ్యం కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారి వివాహం సఫలీకృతం అవుతుంది. అత్తామామల తరపు వారి నుండి పూర్తిగా ఈరోజు వారికి లాభం అనేది చేకూరుతుంది. సంబంధాల్లో ఆకర్షణ కలిగి ఉంటారు. అనుభవాన్ని అనేది పూర్తిగా ఆనందం యొక్క క్షణాలు అనేవి ఈరోజు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య మంచి సమయం అనేది రాత్రిపూట లభించే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఈరోజు మంచి అనుభవాన్ని కూడా పొందగలుగుతారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. వారి యొక్క వివాహానికి మరి ఆ పెద్దల యొక్క అనుమతి కూడా లభించే అవకాశం ఉంది. దాంతోపాటు చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు కూడా వాటి నుండి ఉపశమనం అనేది లభించే అవకాశం కనిపిస్తున్నది. మరియు దాంతోపాటు ఈరోజు రాశి వారికి మాత్రము ఎక్కువగా మరి శివుణ్ణి ఆరాధించడం, పూజించడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికైతే ఇక చాలా ప్రయోజనాలు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కొత్త ఇంటి నిర్మాణ పనులు ఉన్న ఆటంకాలు తొలగించబడి ఇల్లు పూర్తిగా మరి జరగడం అనేది, ఇంటి నిర్మాణ పనులు పూర్తిగా సవ్యంగా జరిగిపోతాయి. ఆదాయం క్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. భాగస్వాములతోటి చర్చించి ఈరోజు చక్కగా శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం చాలా అవసరం. ఈరోజు రాశి వారికి అయితే చాలా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అయితే మరి కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతోటి సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు రాశి
వారు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అనేది చాలా అవసరం. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగి అద్భుతాలు సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. కీలక వ్యవహారాలలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కోపం అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈరోజు రాశి వారికి మాత్రం ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు అనేవి ఉంటాయి. అన్ని రంగాల వారికి పని భారం పెరుగుతుంది. దాంతోపాటు మీకు పని పూర్తి చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఇక ఈరోజు ఆ వివాదాలు దరిచేరకుండా చూసుకోవాలి. మరి దాంతోపాటు నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండడం అనేది ఈరోజు ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మరియు ఈరోజు రాశి వారికి మాత్రము మరి ఎక్కువగా కొన్ని విషయాలు ఆస్తి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరియు ఈరోజు నవగ్రహ శ్లోకాలు పఠిస్తే చాలా ఉత్తమం. లక్కీ సంఖ్య 30 మరియు లక్కీ కలర్ అయితే ఈరోజు మెజెంటా. ఈరోజు రాశివారు మరి పరిహారంలో పేదలకైతే అన్నదానం అయితే చేయాల్సి ఉంటుంది. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.